అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించిన నిధులు 7,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ 7,000 కోట్ల రూపాయల నిధులు అనేవి ఇక్కడ కేవలం 5 ఎకరాల రైతులకి మాత్రమే మొదటి విడతలో జమ కాబోతున్నాయి. మరి 10 ఎకరాల నుండి 20 ఎకరాల రైతులకి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారం, అలాగే మొదటి విడతలో ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి అనే సమాచారం, అండ్ ఎన్ని ఎకరాలు కలిగిన రైతుకి, అంటే మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారం. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. నాకు తెలిసిన సమాచారం మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. మీరు కూడా వీడియోని చివరికి చూసి పూర్తి స్థాయిలో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ప్రభుత్వం ప్రకటించింది, గతంలో ఉన్న 5,000 రూపాయల రైతు బంధును రద్దు చేసి 2,500 రూపాయలు తోడుగా జోడించి చిన్న సన్నకారు నిజమైన రైతులకి 7,500 రూపాయల ఒక్క ఎకరాకు రైతు భరోసాని అందించబోతున్నామని ఈ ఇచ్చిన హామీలోనే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సో ఈ నిధులకి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ పునఃప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలలో విధి విధానాలను ప్రకటించడానికి సిద్ధపడిందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈసారి అందించబోయే రైతు భరోసా నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల నిధిని సర్దుబాటు చేసి రైతుల ఖాతాలలో జమ చేసే ప్రణాళికను చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. ఇటు ఈ 7,000 కోట్ల రూపాయల విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ కానున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ గత 2023 యాసంగి సీజన్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు 2024 యాసంగికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 5,600 కోట్ల సుమారుగా ఇస్తే, ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలతో పథకాన్ని పూర్తి చేసే అవకాశాలు అవుపిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ 1 ఎకరం లోపు పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉంటే, ఇలా 5 ఎకరాల లోపు కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల సుమారుగా 75,000 మంది వరకు ఉన్నారు. వీళ్ళకి గతంలో రైతు బంధు ద్వారానే 5,600 కోట్ల మేర నిధులు అనేవి ఖర్చు అయ్యాయి. అంటే ఇప్పుడు రాబోయే పథకం అనేది 7,500 రూపాయల పథకం కాబట్టి బహుశా 7,000 కోట్ల రూపాయలు అంచనా వేసిన ప్రభుత్వం 5 ఎకరాల వరకు ఈ నిధులని సర్దుబాటు చేయొచ్చు అనేది విశ్లేషకుల యొక్క అంచనా. లేదంటే 6 ఎకరాల వరకు నుండి 7 ఎకరాల వరకు మధ్యలో మాత్రమే ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి, ఖచ్చితంగా శాటిలైట్ విధానంలో ఈ పంట వేసినట్లుగా కనపడాలి అనే అంశాలను ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం జోడిస్తే మాత్రం ఖచ్చితంగా ఇందులో మార్పు ఉండొచ్చు. అలాగే ఏవైతే కొన్ని ఉద్యాన పంటలకి, ఇతర పంటలకి కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అవకాశాలు ఇచ్చింది, ప్రోత్సాహాలు ఇచ్చింది. మరి వీటికి మళ్ళీ కూడా నిధుల కేటాయింపు ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అనేది ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ సంక్రాంతి కానుకగా ఈ నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఈ పునఃప్రారంభం కాబోయే డిసెంబర్ 16, 17, 18 తారీఖులలో ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయాలకు సంబంధించి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా, ఇంకేమైనా సమాచారాలు వచ్చినా తదుపరి వీడియోలలో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.